శ్రీరాంపూర్ ఇంకెన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఇంకా 10 కిలోమీటర్లు పోయినాక ఎడమ చేతికి తిరిగితే అదే వస్తుంది. శ్రీరాంపూర్లా ఎవరింటికి పోవాలి? ఎనీ స్కూప్ ఏమైనా తెలిసిందా? నో సార్. యూ కాంట్ రూల్ ఇట్ అవుట్. జాగ్రత్తగా వాచ్ చేయండి. ఓకే? ఎస్ సార్. ఏ ఊరు దాకా వెళ్తున్నారు సార్? చిన్న మూమెంట్ కూడా లేదు సార్. కేర్ఫుల్గా వాచ్ చేయండి. ఓకే సార్. మీరు మాట్లాడవలసిన అవసరం వచ్చేంతవరకు సెట్ ఆన్ చేయొద్దు. ఆఫ్ చేసి ఉంచాం సార్. టేక్ కేర్. ఓకే సార్. ఈ బలిసిన వాళ్ళంతా ఇంతే, ఒక్కడు ఖాళీగానే పోతున్నాడు. కొంచెం ముందూరులో దింపరాని ఆయన అంటే దింపడంట. అరే ఆడు బలిసినోడు కదన్నా, పోలీసోడు. పోలీసుడా? ఆయన చూసిండ్రా, ఆడు కూడా పోలీసుడే. ఏం తెలవనట్లు ఎట్లా నాటకాడుతుండో చూడు. నువ్వెలా చెప్పగలవు? నేను ఎంతమందిని చూడలేదు సార్. ఆ పెద్ద కారులో వచ్చినాడు ఆఫీసర్, ఈడేమో ఉత్త పోలీస్. అందుకని ఆడు రాగానే సిగరెట్ పడేసి చూసినావా, ఆడు పోంగనే తాగుతుంది చూడు. ఈ ఊళ్ళో పోలీసు వాళ్ళకి ఏం పని ఉంటుందా? నువ్వు అనుమానం మనిషిలా ఉన్నావు. అనుమానం కాదు, నిజంగా చెబుతున్నా. ఆడు పోలీసోడు. కావాలంటే షరతు కట్టుండ్రి. అన్నల కోసం అట్లానే తిరుగుతారు. నిజంగానే ఇక్కడ అనాలు ఉన్నారా? వాళ్ళు ఎక్కడుండరు, అంతటా ఉంటారు. ఇంతకీ మీరు ఏ ఊరు పోవాలి? బారుపి రంగులు మోగిన బాంబుల వర్షం కురిసిన, ఎత్తిన జెండా దించమోయ్ ఎర్ర పతాకకు జై జై. వివిధ రాష్ట్రాల నుండి, గెరిల్లా జోన్ నుండి మీటింగ్ వచ్చిన కామ్రేడ్స్ విప్లవ స్వాగతం. తాడిత పీడిత ప్రజల కోసం, తరతరాల బానిస సంఖ్యలు తెంచడం కోసం, అందరం సమానంగా బతికే అంతరాలు లేని అభ్యున్నతి కోసం, అన్నం నిద్ర లేకున్నా, ఆకలి దప్పులు తీరకున్నా, సాయుధ పోరాటమే మార్గంగా, సమాజమే ధ్యేయంగా అనుక్షణం తపించి చివరి క్షణం దాకా పోరాడి ఆశయ సాధనలో అసువులు బాసిన అమరవీరులకు ముందుగా జోహార్లు అర్పిద్దాం. అమరవీరులకు జోహార్లు! అమరవీరులకు జోహార్లు! హలో హలో, మీరు ఇక్కడ ఉన్నారేంటి? సుమో ట్రబుల్ ఇచ్చింది సార్. పొజిషన్ ఏంటి? మూమెంట్ లేదు సార్. పీటర్ కాలింగ్ సార్. పీటర్ కాలింగ్ సార్. ఓవర్. బ్రేవ్ రెస్పాండింగ్. వాట్ ఇస్ ద మ్యాటర్? ఓవర్. సార్ మాకు ఇక్కడ ఒకటి దొరికాడు సార్. కొత్తనాల అడవిలోకి వెళ్ళినట్టు మాత్రం చెప్తున్నారు సార్. నిజంగా స్పాట్ ఎక్కడో వీడికి తెలియదు సార్. ఇస్ ఇట్ క్లియర్ సార్? దిగండి. ఇక బాబు పైసలు తీసుకో. అయ్యో ఇదో చిల్లరా. పైసలు బాబు. క్యాచ్ హిమ్. కామ్రేడ్స్, రోజు రోజుకి నిర్బంధం పెరుగుతోంది. రాజ్యహింస అరాచకంగా పెచ్చరులుతుంది. సామాన్యుడి జీవితం దినదినానికి దుర్భరమవుతుంది. కూడు లేదు, గూడు లేదు, కట్టుకోను గుడ్డ లేదు, విద్య లేదు, వైద్యం లేదు, ప్రశ్నించే స్వేచ్ఛ లేదు. ఒకవైపు ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతుంటే, మరోవైపు పేదవాళ్లు ఇంకా దారిద్ర్యంలోకి నెట్టబడుతున్నారు. సామాజిక వివక్ష, దళితులపై దౌర్జన్యాలు, గిరిజనులపై దోపిడీ, బలహీనులపై అన్యాయాలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే ఈ పాలక వర్గాలు వినోదం చూస్తున్నాయి. ప్రశ్నించేవాడిని శిక్షిస్తున్నారు. ఎవరనుకుంటున్నారా? ప్రెసిడెంట్ ఆఫ్ యూనివర్సిటీ పడతారా? మీ పని చెప్తా విడా. పార్టీ ప్లేనం ఎక్కడ జరుగుతుంది? కాలేజీలు కైకి మట్టారా భాయ్? బోల్దేనా మీటింగ్ మీ అబ్బాయి మీ అయ్యా జాగిర్ అనుకుంటారా? అప్పటి సంది ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాను. నాకు తెలిసిన విషయాలు మీకెందుకు చెప్పదా? నేనేమన్నా మీ నౌకన్నా? మీ అయ్యా వేలకు వేలు జీతాలు తీసుకుంటే లేరా? మీ పనులు మీరు చేసుకోలేదా? ఎవడో ఎక్కడో మీటింగ్ పెడితే అది ఏడా జరుగుతుందో నేను చెప్పాక మీరు తెలుసుకునే రారా? చూడండి అవ్వా, మీటింగ్ ఎక్కడ జరుగుతుందో నిజంగా నీకు తెలియదా? తెలియదని చెప్పినందుకే కదరా అప్పటి నుంచి కొడుతున్నారు. ఇంకా డ్రామాలు ఆడొద్దు వాసుదేవరావు. నాకంతా తెలుసు. ప్రెసిడెంట్ ఆఫ్ యూనివర్స్ అని పిచ్చోడిలా నటిస్తూ క్యాడర్ కి లీడర్స్ కి మధ్య నెట్వర్క్ నడిపే పార్టీ ఇంటెలిజెన్స్ చీఫ్ అని కూడా తెలుసు. తెలుసుకున్నావా? దొంగ తెలివి బాగానే ఉందిలే నీకు. దిగరా. ఎన్నాళ్ళు, ఇంకెన్నేళ్ళు, ఇంకెంతకాలం ఈ వివక్ష? సామాన్యుల జీవితాలకి ఇంకెన్నడు ప్రాణ ప్రతిష్ఠ. हम अपने जंग को और तेज तरीका से बढ़ाना होगा. कदम कदम पर लड़ना होगा. लड़ने के लिए जिंदा रहने की जरूरत होती है कामरेड. जो मकसद अपना जिंदगी में पूरा नहीं होता उसके लिए लड़ने में क्या फायदा है? వాసుదేవరావు, నువ్వు చావుకు ఎంత దగ్గరగా ఉన్నావో నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా. పార్టీ ప్లీనం ఇక్కడే ఎక్కడో జరుగుతుందని మాకు తెలుసు. ఈ ప్రాంతాన్ని అన్ని వైపులా మా వాళ్ళు చుట్టుముట్టేశారు. మీ వాళ్ళెవరూ తప్పించుకోలేరు. ఇన్నేళ్లుగా పార్టీ కోసం పనిచేశావు. జీవితంలో ఏది అనుభవించకుండానే ఎందుకు చస్తావో చెప్పు. వాళ్ళు ఎలాగూ చస్తారు.
వాళ్లతో పాటు నువ్వెందుకు చస్తావు? నా మాట విను. పార్టీ ప్లీనం ఎక్కడ జరుగుతుందో చెప్పు. నీ శేష జీవితం హాయిగా గడిచేలా అన్ని ఏర్పాట్లు చేసి నిన్నింకే దేశానికైనా పంపించేస్తాను. ఏం తెలివిరా భయ్, నీ మాటలు వింటే శవాలు కూడా బతకాలనుకుంటాయి. నవ్వడం కాదు, నిజంగా ఆలోచించు. ఇన్నాళ్ళు పిచ్చోన్లా బతికావు, కనీసం ఈ వయసులోనైనా జీవితాన్ని అనుభవించు. ప్రజాపూర్లోనే గడిపిన ప్రతి క్షణము ఒక గొప్ప అనుభవమే. ఫైనల్ గా అడుగుతున్నాను, ప్లీనం ఎక్కడో చెప్పు. మీకు అడ్రస్ చెప్పెట్టడానికి అది రాజకీయ పార్టీ మీటింగ్ కాదు. ప్లీనం ఎక్కడా? వీరుడు ఒక విత్తనం లాంటివాడు. పాతి పెడితే తిరిగి పుడతాడు. ఒక వీరుడు మరణిస్తే 1000 మంది పుడతారు. కామ్రేడ్స్, ప్రాంతాలు వేరైనా సంస్థలు వేరైనా మన అందరి ఆశయం ఒక్కటే. కష్టజీవి కడుపును మార్చే ఈ పెత్తందారి పాలక వ్యవస్థను కోకిడి వేళతో పెకలించటం. మన అందరి లక్ష్యం ఒక్కటే, అంతా సమానంగా బతికే సమసమాజ స్థాపన. వర్గశత్రు నిర్మూలనే దీనికి మార్గం. సాయుధ పోరాటమే దీనికి సాధనం. ఎందుకు మూర్ఖంగా చేస్తారు? ఏయ్! మనకు వాళ్లకు తేడా ఇదే. మనం ఆశతో బతుకుతాం, వాళ్ళ ఆశయం కోసం చస్తారు. కనీసం అతని కమిట్మెంట్ కైనా యూ షుడ్ రెస్పెక్ట్ హిమ్. ఆయుధాలు ఇంత ముందరలాగా దొరుకుతలేవు పెద్దన్నా. శత్రువే మన ఆయుధ బండాగారం. దాడులు చేయండి. ఆశయమే మన ఆయుధం. వాళ్ళ దగ్గర ఎన్ని ఆధునిక ఆయుధాలున్నా మనకున్న ఆత్మవిశ్వాసం వాళ్ళకి లేదు. వాళ్ళది ఉద్యోగం, మనది ఉద్యమం. వాళ్ళు వాళ్ళ కోసమే బతుకుతున్నారు, మనం జనాల కోసం మరణిస్తున్నాం. వాళ్ళు పనిచేసేది జీతం కోసం, మనం పోరాడేది సిద్ధాంతం కోసం. వాళ్ళ ఆయుధం కసాయి చేతిలో కత్తి లాంటిది, మన ఆయుధం రైతు చేతిలో కర్ర లాంటిది. వాళ్ళది హింస, మనది ప్రతిఘటన. వాళ్ళది ఆస్తుల కోసం ఆరాటం, మనది ప్రజల కోసం పోరాటం. అడ్డంకులు మనకెన్ని వచ్చినా అంతిమ విజయం మనదే కామ్రేడ్స్. అన్నా, శంకరెడ్డి వాళ్ళు ఎవరినో తీసుకొస్తుండ్రు. కోనా రే పెదన్నా? మెహమాన్, మన అతిథి. వీనయ్య వీని తూట్లు కాదు చంపాలన్నా. ये कौन है कमरेड? అశోక్, IPS. साला तू ही अशोक, तुझे खत्म कर दूंगा. अपने कई भाई लोग के मौत की जिम्मेदारी है ये साला. इतना इसे मार डालो. ऐसा देख साला. నేను చావుకు భయపడేవాడిని కాదు. ఎవరైనా ఏదో ఒక రోజు చావాల్సిందే. हिंदी में बोल रहे? ఎక్కడ దొరికాడు? వాసుదేవన నన్ను న్యాయంగా చంపిరన్నా. వీడే అన్న దొంగ కొడుకు అన్నం చంపింది. ఒక్క నిమిషం ముందు పోతే అన్నను బతికించుకున్నాము. నో, వాసుదేవరావును మేము చంపలేదు. మీ ఆచూకు చెప్పవలసి వస్తుందని ఆయనే కాల్చుకున్నాడు. నేను చంపాలనుకుంటే ఎప్పుడూ చంపేవాడిని. మనుషులను చంపడం నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. ఎవరినైనా మార్చడానికే నేను ట్రై చేస్తాను. మమ్మల్ని మార్చడానికి నువ్వెవడివి? ముందు నువ్వు మారు. పెత్తందారి వ్యవస్థ తొత్తుగా బతుకుతున్న నీ డిపార్ట్మెంట్ని మార్చు. మీలో ఉన్నట్లు మాలో కూడా కొందరు చెడ్డ వ్యక్తులు ఉండొచ్చు. అంత మాత్రాన అందరూ తొత్తులంటే ఎలా? మేం కూడా ప్రజల కోసమే పనిచేస్తున్నాం. ప్రజలు హింసించడమేనా మీరు చేస్తున్న పని? ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తున్నది మీరు. హింసోన్మాదంతో విధ్వంసాన్ని సృష్టిస్తున్నది మీరు. మేము చేస్తున్నది విధ్వంసం కాదు. మీ దౌర్జన్యాలకు, అన్యాయాలకు, వివక్షకు ప్రతిఘటన. మాది తీవ్రవాదం కాదు. ఏ వివక్ష లేకుండా అందరికీ అన్నీ దొరకాలనే సమానతావాదం. మీ ఆశయాలు మంచివే, మీ సిద్ధాంతం గొప్పదే. అన్ని వదులుకొని ఇతరుల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న మీ కమిట్మెంట్ కూడా గొప్పదే. కానీ మీ మార్గం సరైంది కాదు. ఆయుధాల ద్వారా మీరు ఆశయాలను సాధించలేరు. మనది ప్రజాస్వామ్య దేశం. అది ప్రజల దాకా ఎక్కడొచ్చింది? దేశ సంపదను భూస్వామి, పెత్తందారి, ధనిక పాలక వర్గాలే దోచేస్తుంటే సామాన్య జనాలకు తినడానికి తిండి కూడా దొరకటం లేదు తెలుసా? అత్యాచారాలు, అన్యాయాలు జరగనప్పుడు, నిజమైన అభివృద్ధి అట్టడుగు వర్గాలకి వచ్చినప్పుడు ఆయుధాలు పట్టాల్సిన అగత్యం మాకేంటి? తల్లి, తండ్రి, ఇల్లు, వాకిలి, పెళ్ళాం, బిడ్డల్ని వదులుకుని ఆయుధాలు పట్టి అడవుల వెంట తిరగడానికి మేమేమైనా పిచ్చివాళ్ళం అనుకుంటున్నావా? మాకు మాత్రం మామూలు జీతం గడపాలని ఉండదనుకుంటున్నావా? తమ్మి, కంప్యూటర్ ఇంజనీర్ కావాల్సిన వాడు మందు పాత్రలు పెట్టి బ్యాటరీ ముందు ఎందుకు కూర్చున్నాడో తెలుసా? ఇండియన్ క్రికెటర్ కావాల్సిన వాడు ఇలా కొండెక్కి గన్నెందు పట్టుకున్నాడు. ఏ IPS, ఈ తమ్ముడు MBBS, ఈ చెల్లి పాటలు ఎంత బాగా పాడుతుందో తెలుసా? వీళ్ళంతా ఎందుకు ఆయుధాలు పట్టుకున్నారు? నువ్వు చెప్పలేవు. వీళ్లే కాదు, ఎన్నో ఎన్కౌంటర్లో చనిపోయిన చాలా మంది ఈ సమాజానికి ఉపయోగపడేవాళ్ళే. మరి ఎందుకు చంపుతున్నావు? యుద్ధంలో ఎవరిని ఎవరు చంపరు, చంపబడతారు. మీ దృష్టిలో మేము దుర్మార్గులం, మా దృష్టిలో మీరు తీవ్రవాదులు. బట్ మన ఇద్దరం పనిచేసేది ప్రజల కోసమే.
ప్రజల కోసం పనిచేసే వాళ్ళం ఎందుకు చావాలి? ఎంతో పైకి రావాల్సిన తమ్ముళ్ళు చెల్లెళ్ళు అడవుల పాలు ఎందుకు కావాలి? చూడు ఐపీఎస్, నేనెందుకు కష్టపడి వ్యవసాయం చేయాలి అని రైతు అనుకుంటే నువ్వు అన్నం తినగలవా? నీ ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు నీకు నువ్వే వైద్యం చేసుకున్నావా? మంచు కొండల్లో మేమెందుకు కాపలా కాయాలి అని సైనికులు అనుకుంటే నువ్వు క్షేమంగా ఉండగలవా? ఇతరుల కోసం బతికేవాడు ఎప్పుడు తన కష్టం చూసుకోడు. మీ కమిట్మెంట్ గొప్పదని ఇంత ముందే చెప్పాను, కానీ మీ జీవితాలు అంతకన్నా విలువైనవి. చాలు పెద్దన్నా, ఇంతవరకు జరిగిన రక్తపాతం చాలు. ఇకనైనా ఆపేద్దాం. ఆయుధాన్ని వదిలే. నువ్వు వదిలేస్తావా? మాకు ఆయుధాలు ఇచ్చింది కేవలం మీకోసమే కాదు. మరి మమ్మల్ని చంపితే ప్రమోషన్ ఎందుకు ఇస్తున్నారు? అది తప్పని నేను కూడా ఒప్పుకుంటున్నాను. ప్రజా సంఘాల వారిని, పౌర హక్కుల నాయకుల్ని, అన్ని రాజకీయ పక్షాలను, పాత్రికేయుల్ని సమావేశపరిచి అందరి సమక్షంలో ప్రభుత్వంతో చర్చలు జరపండి. ఆలోచన ఆయుధం కన్నా పదునైంది. అందరం కలిసి ఆలోచిస్తే ఏదో ఒక దారి దొరక్కపోదు. తమ్ముడు చెప్పేది కూడా కరెక్టే పెద్దనా. पहले तुम हथियार छोड़ो। हथियार छोड़ने का सवाल ही पैदा नहीं होता। పెద్దనే से मार डालो। పెద్దనా, ఈ ఐపీఎస్ ఇక్కడనే ఉంచుకొని చర్చలకు పోదాం. మేం తప్ప నువ్వు చెప్పిన మిగతా ప్రజా సంఘాల వాళ్ళతో ముందు బహిరంగ చర్చ జరపండి. ఆ తర్వాత ఏం చేయాలో మేము ఆలోచిస్తాం. అంతదాకా ఆయుధాలు వదిలేస్తారా? మా వాడు ఇంత ముందే చెప్పాడు కదా, ఆయుధాలు వదిలే ప్రశ్నే లేదు. కాకపోతే అప్పటిదాకా ఆయుధాలను ఉపయోగించాం. ఈలోగా మీ వైపు నుంచి ఒక్క బుల్లెట్ పేలిందో మరు నిమిషంలోనే 100 బుల్లెట్స్ పేల్తాయి. ఒక వీరుడు ఒరిగాడో 100 మంది పోలీసులు పేలిపోతారు. థ్యాంక్ యూ పెద్దన్న, థ్యాంక్ యూ. ఆ చర్చలు జరిగేంత వరకు మీ వద్దే బందీగా ఉంటాను. బందీగా ఎందుకు? నీకు విముక్తి ప్రసాదిస్తాను. ఏ ఐపీఎస్, ముందు ఇలాంటి రక్త పిపాసుల్ని మీ డిపార్ట్మెంట్ లోకి తీసుకోవటం మానేయండి. అంతరాలు లేని అభ్యున్నతి కోసమే అందరం పనిచేద్దాం. శాంతి సౌభాగ్యం. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.